నమస్కారం అండి. నేను డాక్టర్ టి నరేందర్, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, చేతన కిడ్నీ హాస్పిటల్, ఆటోనగర్, వనస్థలిపురం. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కిడ్నీలు పాడవడానికి గల ప్రధాన కారణాలు. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మా కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయండి, ఒకవేళ పాడిన వాళ్ళు వస్తే ఈ కిడ్నీలు పాడవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది. సో కిడ్నీలు పాడవడం అన్నది ఒక కిడ్నీ, 2 కిడ్నీలు పాడైనాయి అనే విషయాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం 2 కిడ్నీలు పాడవడానికి గల ప్రధాన కారణాలు తెలుసుకుందాం. ఈ 2 కిడ్నీలు పాడవడానికి 2 రకాల కారణాలు ఉంటాయి మెయిన్గా. అవి చూసుకుంటే మెడికల్ రీజన్స్, అంటే రెండోది సర్జికల్ కాజెస్. మెడికల్ రీజన్స్కి వెళ్తే కనుక దాన్ని గ్లోమరుల్ నెఫ్రైటిస్ అంటాం. గ్లోమరుల్ నెఫ్రైటిస్ అంటే వాళ్ళది పుట్టుకతోనే వాళ్ళ కిడ్నీల్లో మార్పు ఉంటుంది. దాన్ని అక్యూట్ గ్లోమరులో నెఫ్రైటిస్ అంటారు, లేదా నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ కిడ్నీల్లో కొంచెం మార్పు ఉండడం మూలంగా వాళ్ళు ఒక యవ్వనంకి వచ్చే టైం కల్లా వాళ్ళ 2 కిడ్నీలు పాడైపోతుంటాయి అనమాట. ఇది మెడికల్ రీజన్స్లో ఇది ఒక ప్రధాన కారణం. రెండోది రీజన్ తీసుకుంటే వయసు మళ్ళిన వాళ్ళకి 2 కిడ్నీలు పాడవడానికి గల ప్రధాన కారణం అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్. బీపీ, షుగర్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకోకపోతే కొన్ని సంవత్సరాల పాటు అట్లే నెగ్లెక్ట్ చేస్తే కనుక 2 కిడ్నీలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇది కాకుండా లాంగ్ స్టాండింగ్ ఎనాల్జెసిక్ అబ్యూస్ అంటాం. అంటే చాలా నెలలు, చాలా సంవత్సరాల పాటు నడుము నొప్పికి, మోకాల నొప్పికి ఈ నొప్పి మాత్రలు వేసుకోవడం మూలంగా 2 కిడ్నీలు కూడా ప్రధానంగా పాడవుతుంటాయి అన్నమాట. ఇవి కాకుండా సర్జికల్ కాజెస్, అంటే యూరలాజికల్ రిలేటెడ్. అవేంటంటే అబ్స్ట్రక్టివ్ యూరోపతి అంటాం. అంటే 2 కిడ్నీల్లో కానీ 2 యూరిటల్లో కానీ రాళ్ళు ఇరుక్కుపోయి చాలా నెలల పాటు నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ 2 కిడ్నీలు పాడవుతాయి. ఈ స్టోన్స్ అనేవి లాంగ్ స్టాండింగ్ రీనల్ స్టోన్స్ కానీ, లాంగ్ స్టాండింగ్ యూరిట్రిక్ స్టోన్స్ కానీ అట్లే ఉంటే కనుక 2 కిడ్నీలు ప్రమాదాలు పడే అవకాశం. ఇది కాకుండా యూరిట్రిక్ స్ట్రిక్చర్స్ అంటాం. ఒక ట్యూబర్క్లోసిస్ లంగ్స్లోనే కాకుండా కిడ్నీస్ కూడా వస్తాయి. ఆ కిడ్నీలో టీబీ వస్తే కూడా స్ట్రిక్చర్స్ ఫామ్ అయ్యి 2 కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకో కారణం బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే మూత్ర ద్వారం మూసుకుపోవడం. ఈ మూత్ర ద్వారం మూసుకుపోవడానికి ప్రధాన కారణాలు యువకుల్లో అయితే స్ట్రిక్చర్ యూరిథ్రా అంటాం. అదే వయసు పెరిగిన వాళ్ళకి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీపీహెచ్. ఈ బీపీహెచ్ అనేది సాధారణంగా ప్రోస్టేట్ అందరికి ఉంటుంది. అది వయసుతో పాటు పెరిగితే అది బీపీహెచ్ అంటాం. అట్లా పెరిగిన ప్రోస్టేట్ని వాళ్ళకి మూత్రం సరిగ్గా రాకుండా ఇబ్బంది పడితే కనుక ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోకుండా మూత్రం అట్లే నిల్వ ఉండి ఆగిపోతే కనుక 2 కిడ్నీలు కూడా బాగా వచ్చి 2 కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా లాంగ్ స్టాండింగ్ స్ట్రిక్చర్స్ అని చెప్పినట్టు యువకుల్లో మూత్ర ద్వారం మూసుకుపోతుంది. కండ పెరగడం అంటారు, మాస పెరగడం అంటారు. అది కూడా క్రానిక్గా నెగ్లెక్ట్ చేస్తే ఆ మూత్ర సంచిలో మూత్రం నిల్వ ఉండి 2 కిడ్నీలు కూడా పాడే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కిడ్నీలు పాడైనాయి అని తెలిసిన తర్వాత 1 నుంచి 3 నెలలలోపు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అవి పర్మనెంట్ డ్యామేజ్గా మిగిలిపోతాయి. అప్పుడు మనం ఏం చేసినా కానీ కిడ్నీని మనం రికవర్ చేయలేము. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం 2 కిడ్నీలు పాడవడానికి గల ప్రధాన కారణాలు, మెడికల్ రీజన్స్ అండ్ సర్జికల్ రీజన్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కామెంట్ బాక్స్లో పెట్టండి, ఆన్సర్స్. థ్యాంక్ యూ.